హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు వ్లాగ్ అన్నమాట. అంటే నేను ఈ మధ్యనే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. ఫుల్ వీడియో అయితే చేసేంత టైం అయితే కుదరలేదనమాట. ఇంకా అన్నీ కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. ఇంకా పండగ క్లీనింగ్ అదంతా కూడా క్లీనింగ్ అదంతా చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడైతే వీడియోస్ పెడదాం కదా అని చెప్పి వీడియోస్ అయితే కొంచెం ఆపాను అనమాట. ఇంకా పండగ పనులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయిలేండి. అయినా మేము కార్తీక పౌర్ణమికి ఇంకా క్లీనింగ్ అదంతా చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం పైన అలా అంటే పొట్లు దులపడం ఇంకా సామాన్లన్నీ కూడా తుడిచేసి పెట్టేశాను అనమాట. ఇంకా తోమడం అదంతా కూడా అయితే ఏమీ లేదు. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అయితే ముక్కోటి ఏకాదశి రోజు కదండి. ఇంకా ఆ రోజు అయితే నేను ఇంకా ఇల్లంతా ఎలాగో క్లీనింగ్ అయితే చేసుకున్నాం కదా అని చెప్పి ఇంకా నేను అప్పటికి కూడా పూజ అయితే చాలా రోజుల నుంచి అయితే చేసుకోలేదండి. దగ్గరగా ఒక 15 డేస్ 20 డేస్ అలా అవుతుంది. ఇంక పూజ అయితే చేసుకోలేదు కదా. ఇంకా స్పెషల్ డే ఎలాగో వచ్చింది కదా అలాగని చెప్పి అంటే ముక్కోటి ఏకాదశి ఇంకా ఫ్రైడే కూడా వచ్చింది కదా అని చెప్పి నేనైతే కొంచెం స్పెషల్గా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు అయితే నేను చలిమిడి వడపప్పు ఇంకా పరమాన్నం కూడా నైవేద్యంగా చేసి ఇంకా స్వామివారికి అయితే పెట్టేసి అమ్మవారికి ఇంకా ఆ రోజు పూజ అన్నది అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది కదండి. ఇంకా అదంతా కూడా అవుతుందన్నమాట. ఇంకా అప్పటి నుంచి అంటే జనవరి 10 నుంచి అయితే ఇంక పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ కూడా ఇచ్చారు కదండి. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మన రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా ఇంకా ఈ వ్లాగ్లో అయితే ఉంటుందండి. అంటే ఇంకా మనం చెప్పినా కానీ ఇంకా వాళ్ళైతే మాత్రం మామూలుగానే లేజీగా ఉంటారు. ఇంకా స్కూల్ టైంలో అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా అసలుకే ఇంకా లేవడానికి అయితే బద్ధకంగా ఉండి ఇంకా నేనైతే పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా నేనైతే తెల్లవారుజామునే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే మంచు అయితే మాత్రం ఇంకా మామూలుగా పడలేదండి మాకైతే మాత్రం. ఇంకా మా ఇంటికి ఇంకా అటు ఇటు ఏమీ ఇల్లులు అయ్యి ఉండక ఇంకా ఎండ అయినా మాదే ఇంకా మంచు అయినా ఏదైనా కానీ ఇంకా మాకే అన్నమాట. ఇంకా ఇంట్లో కూడా వచ్చేస్తుంది ఇంకా వర్షం పడినట్టు అయితే. ఇంకా మనకైతే ఇంకా అంత మంచు అయితే పడదండి. ఇంకా కొంచెం ఆయాసంగా అది ఉంటుంది అనమాట. మంచు అయితే మాత్రం మంచులో ఎక్కువ తిరిగితే ఇంకా అందుకని చెప్పి మార్నింగే లేవలేదు. కొంచెం టైం అంటే 5కి 5:30కి అలా లేచాను అనమాట. ఇంక పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 7:30 అలా అయ్యింది. ఇంకా అప్పుడైతే పిల్లల్ని అయితే లేపి ఇంకా అప్పుడు నా పని అయితే మళ్ళీ కంప్లీట్ అయితే చేసుకున్నాను. అంటే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడానా ఇంక ఇక్కడైతే చూసారు కదండి పూజ అంతా కూడా మీతో మాట్లాడుతూ కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకెంతవరకు అయితే పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను సగం అలంకరణ అయితే చేసుకున్నాను. ఈ లోపల హరిదాస్ గారు వస్తే ఇంకా ఆయనకు కూడా బియ్యం అయితే వేసేసి ఇంకా పూజ అనేది అయితే ఇలా ఫైనల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాను. చూసారు కదండి మా దేవుడి రూమ్ ఎంత నిండుగా కలగా ఉందో. మామూలుగానే పువ్వులు అవి ఎక్కువ అలంకరించడం వల్ల చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది. ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా చేసుకుందాం కదా అని చెప్పి కొంచెం పువ్వులు అంటే మా చెట్లకి ఒక 4-5 రకాల పువ్వులు అయితే వచ్చినాయి అనమాట. ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలా దేవుడికి అయితే పెట్టేసుకుని పూజ అన్నది అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి. అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అంటే లేట్ అయ్యింది ఇంకా వ్లాగ్ అయితే ఇంకా అది కాబట్టి ఇంకా అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. ఇదండి పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కొట్టడం హారతది ఇచ్చే ముందు అయితే కొబ్బరికాయ కొట్టియాలా, కాకపోతే ఇంకా అది పక్కన ఉండిపోవడంలో మర్చిపోయాను అనమాట. ఇంక తర్వాత హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అయితే కొట్టాను అనమాట కొబ్బరికాయ అయితే. ఇంక ఇక్కడైతే చూసారు కదండి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక దోశలు అయితే వేద్దాం కదా అని చెప్పి ఇంక ఇక్కడ దోశ బ్యాటర్ అయితే కలిపాను. అంటే ఇది ఇన్సిడెంట్ దోశ బ్యాటర్ అండి. ఇంక షాప్లో 500 గ్రామ్స్ అయితే ఇంక 30 రూపీస్ అంట. ఇంక మా ఓడైతే తెచ్చాడు అనమాట. ఇంకా ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను. నేను అప్పటికి పిండిని అయితే నానబెట్టి ఒక గంట టైం అయితే పట్టిందండి. ఇంకా ఆ తర్వాత అయితే దోశలు అయితే వేసాను అనమాట. ఇంక ఇక్కడైతే చూపిస్తున్నాను మీకు. మా అమ్మాయి రివర్స్లో అయితే కట్ చేసింది. దానివల్ల అయితే నేను చూపించడానికి వీలు అవ్వలేదు. ఫోన్ అయితే ఇంకా ట్రైపాడ్కి పెట్టాను అనమాట. ఇంక తీయడం ఎందుకులే అని చెప్పి తీయలేదు. తీసి క్లారిటీగా చూపించవలసింది. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే గుర్తొచ్చిందనమాట. ఇంకా అదండి
ఇన్సిడెంట్గా దోశ అయితే మాత్రం ఇంకా ఈ విధంగా అంటే బాగానే ఉందండి. టేస్ట్ అయితే మాత్రం అంత తీసిపోయే అంత ఏమీ అయితే లేదు. కాకపోతే ఎక్కువ శాతం నాకు ఇందులో గోధుమ పిండి అయితే కలిసిందని చెప్పి అనిపించింది. ఇంక గోధుమ పిండి అట్లు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. కొంచెం రవ్వ అది కలిపారు. ఇంక జీలకర్ర కూడా అందులోనే మిక్స్ అయిపోయి వచ్చిందండి. ఇంక నేనైతే చట్నీ అది ఏమీ చేయలేదు. ఇంకా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే ఇలా చిన్న ముక్కలుగా అయితే తరుముకుని ఇంకా అవే వేసాను అనమాట. ఇదండి ఇంకా పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చారు కాబట్టి మన పనులన్నీ కూడా చాలా అంటే చాలా లేజీగా అవుతాయి. అంటే మనం ఒకవేళ త్వరగా చేసుకున్నా కానీ పనికి రెండు పనులు ఇంక తుడుచుకుంటూ తోముకుంటూ ఇంక పనులు అయితే ఇంకా అక్కడికక్కడికే అవుతూ ఉంటాయి అన్నమాట. అదే స్కూల్ టైంలో అయితే ఇంకా వాళ్ళు లంచ్ బాక్స్ అది పట్టుకుని వెళ్ళిపోయారంటే మనకి చాలా వరకు పని కంప్లీట్ అయిపోద్ది. ఇంక మనం అప్పుడు ఫ్రీ అయిపోతాం. ఇంకో పని ఏదైనా చేసుకోవడానికి అయితే ఉంటుంది. కాకపోతే ఇంక పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే మాత్రం మనకి పని ఇంకా అలా చేస్తూనే ఉంటాం కదండి. ఏదో ఒక పని అయితే పడుతుంది అనమాట. అందులోకి పండగ ఒకటి కాబట్టి ఇంకా పనులు అన్నవి ఇంకా మామూలుగా ఉండవు అనమాట. దీనికి ముందు వీడియో అయితే డీమార్ట్ది అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మామూలుగా మ్యూజిక్తో అయితే వీడియో అయితే పెట్టేశానండి. ఇంకా దానికైతే ఇంకా మేమైతే డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా షాపింగ్లో ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది అయితే ఇంకా చూపించడానికి కావలేదండి. ఇంక మా పిల్లలకి సంబంధించింది ఇంకా మా అమ్మకి చెప్పులు ఇంకా అవి ఇవి తెచ్చాము. ఇంకా వాళ్ళవి అయితే వెంటనే ఇంకా బ్యాగ్లో తీసి ఎవరికి వాళ్ళకి తీసేసుకున్నారనమాట. ఇంక నేనైతే వీడియో షూట్ చేయడానికి అయితే ఏమీ లేదు. ఇంకా నేను డీమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు ఏమన్నా ఉంటాయి కదండి, ఇంకా అవి ఉపయోగించినప్పుడల్లా చూపిస్తానమాట. ఇంకా దేవుడి రూమ్లో అయితే చూసారు కదండి అగరబత్తి స్టాండ్ అయితే ఇంకా అదొకటి అయితే తీసుకున్నాను. తర్వాత టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక బుట్ట లాంటిది ఇంకా అంటే మనకి మూత కూడా పైన కప్పు కూడా దానికి అటాచ్ అయ్యి ఉండేలాగా తీసుకున్నాను అనమాట. ఇంతకు ముందు అయితే సెపరేట్గా ఉండేవి, ఇంకెక్కడ పడితే అక్కడ పడిపోయేదన్నమాట. దాంతో కొంచెం ఇబ్బందిగా అనిపించి చూపిస్తానండి మీకు తర్వాత వీడియోలో ఎప్పుడైనా కానీ. ఇంకా అదైతే బాగుంది, 100 రూపీస్. ఇంకా అందుకని చెప్పి అదొకటి అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని తీసుకున్నాను. ఇంక మా పిల్లలు అయితే మాత్రం ఇంకా వాళ్ళకి సంబంధించి ఎక్కువ ఉండడంతో ఇంక వాళ్ళైతే ఇది నాది అది నాది అని చెప్పి ఇంక దాచేసుకున్నారనమాట. ఇంకా అదైతే చూపించడానికి అవ్వలేదు. వీడియో చేసుకుంటాను కొంతసేపు ఆగంటారా అన్నా సరే కానీ ఇంకా ఆగలేదనమాట. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే రాలేదనమాట. ఇంక అప్పుడైతే వీడియో చేద్దామని చెప్పి ఇంకా అందుకనేసి ఇంకా డీమార్ట్ షాపింగ్ వీడియో అయితే ఏమీ తీయలేదు. ఇంకా డీమార్ట్లో కొంచెం వీడియో అయితే షూట్ చేసి ఇంకా అదే ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేసి పెట్టేశాను. ఇదండి ఇంకా టిఫిన్ అయితే అదే దోశలు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే అందరం కూడా పెట్టుకుని అయితే తింటున్నాము. చట్నీ అయితే ఏమీ చేయలేదు కదండి. ఇంక ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే ఉంటుంది కదా, ఇంక తీపావకాయ అయితే ఉంటే ఇంకా అదే వేసుకుని అయితే తినేస్తున్నాము. ఇంక ఈ లోపల అయితే పక్కనే పెద్దమ్మ అయితే వచ్చిందనమాట. తనది కూడా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తను కూడా ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని వచ్చిందండి. ఇంకా నైట్ అయితే పాపం వాళ్ళ వాకిట్లో అయితే పడిపోయిందంట. ఇంకా అదైతే చూపిస్తుంది అనమాట. కొంచెం గట్టిగానే తగిలిందండి దెబ్బ అయితే, చాలా బాధ అనిపించింది. ఇంకా అదే చెప్తుంది అనమాట. తను చెప్పేదంతా కూడా వింటున్నాను ఇంకా అలాగా. అందులోకి ఈ కాలంలో చిన్న దెబ్బ అయినా కానీ చాలా అంటే చాలా నొప్పిగా ఉంటుందండి. ఇంక దానివల్ల కొంచెం పెద్దగా తగలడంలో ఇంకొంచెం నొప్పి ఎక్కువే ఉంటుంది. ఇంకా అదే చెప్తుంది. ఇంకా టిఫిన్ చేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇదండి ఇంక టిఫిన్ అంతా కూడా చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే ఒకవైపు రైస్ ఇంకోవైపు కర్రీ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అలసందలు వంకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నానండి. అలసందలు అంటే ఇది
బరబటీలు ఉంటాయి కదండి, దాని లోపల పిక్కలు అన్నమాట. అంటే కూర బొబ్బరికాయలని కూడా అంటారు. ఇంకా దాని లోపల అంటే అవి ఎక్కువ వచ్చినాయి, కాకపోతే ముదిరిపోయినట్టు ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి మొత్తం అన్నీ కూడా పిక్కలు అయితే తీసేసి ఇంకా ఆ పిక్కలు ఇంకా వంకాయ కర్రీ అంటే అంటే బొబ్బర్లా ఉన్నాయి కదండి, ఇంకా వీటిని అలసందలని కూడా అంటారు. ఈ వీటితో అయితే కర్రీ అయితే చేస్తున్నాను. కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఒక సైడ్ అయితే అవి వేగుతున్నాయి, ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది అనమాట. ఇంక ఇదైతే వార్చాలి. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం వల్ల కొంచెం కొత్తగా ఉందన్నమాట వాయిస్ ఓవర్ ఇచ్చిన. ఇంకా వీడియో కూడా షూట్ చేసేటప్పుడు ఏదోలా అనిపించింది, కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఇంకొక 2-3 వీడియోలు చేసేంత వరకు కూడా ఇంక ఇలానే ఉంటుంది. దానికి తోడు ఇంకా పండగ పనులు ఒకటి అవడంతో కొంచెం స్టిచ్చింగ్ పని అదంతా ఉండడం వల్ల అయితే అస్సలు వీడియో మీద అయితే ఇంట్రెస్ట్ అయితే లేదండి. కాకపోతే చేయాలి కదా, తప్పదు. ఇంక అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా కొంచెం లేట్ అయితే అవుతున్నాయి వీడియోలు అయితే. పెడదాం అనుకున్న టైంకి అయితే పెట్టలేకపోతున్నాం అనమాట. ఇంకా వీడియోలు స్టార్ట్ చేయకముందు అయితే ఎంతో ఖాళీగా ఉన్నట్టు అయితే అనిపించింది. ఇంక వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇంకా చాలా అంటే చాలా బిజీ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే వీడియో షూట్ చేసే టైం అదంతా ఉన్నా కానీ ఎడిటింగ్కి దానికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది కదండి. దానివల్ల అయితే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఏదేమైనా ఎంత ఇబ్బంది అయినా కానీ మనకు నచ్చిన పని చేయడంలో ఇంకా దానికి ఉండే సాటిస్ఫాక్షనే వేరు కదండి. ఇంకా ఇదనమాట, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి కొంచెంసేపు అయితే మగ్గించుకున్నామంటే ఇదండి ఇంకా వంకాయ అలసంద కర్రీ అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంక ఇక్కడైతే నేను మీషోలో ఈ మధ్యన అంటే ఒకేసారి ఏమీ తీసుకోలేదులేండి శారీస్ అయితే. ఇంకా అప్పుడొకటి అయితే తీసుకున్నాను. ఇంకా ఇవైతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడు ఏమంటారు బాడీ హగ్గింగ్ శారీస్ అనేసి అంటున్నారు కదండి, ఇంకా ఆ టైప్ అనమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే. మనం ఎలాగో వస్తుందని అనుకుంటాం కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా శారీస్ అయితే 3 తీసుకున్నాను. ఇంకా రాణి కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి. ఇదైతే ఇంతకుముందు నేను ఒకటి తీసుకున్నానండి, కాకపోతే అది మా తోటికోడలకి అయితే పెట్టేశాను అనమాట. మా చిన్నోడిని తీసుకుని ఇంకా మొదటిసారి మా ఇంటికి అయితే వచ్చారు. ఇంకా అందుకని చెప్పి తనకి అప్పుడు ఆ శారీ అయితే ఇచ్చాను. మళ్ళీ నాకు నచ్చి ఇంకొకటి అయితే నేనైతే బుక్ చేసుకున్నాను అనమాట. చూసారు కదండి, శారీ అయితే మాత్రం చాలా అంటే వెయిట్ ఉంది, బాగుంది శారీ. ఇంకా హ్యాండ్స్కి అయితే మాత్రం బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే మాత్రం ఇంకా అలా ఫుల్ వర్క్ అయితే వచ్చిందిలేండి. ఈ మధ్య చాలామంది అయితే ఈ శారీస్ తీసుకున్నారు, చాలామంది దగ్గర నేనైతే చూశాను. ఇంకా నచ్చి నేను ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి డైలీ వేర్కి చాలా సింపుల్ శారీ అనమాట. ఇది వచ్చేసి 310 అలా పడింది. చాలా బాగుంది శారీ అయితే మాత్రం. ఇంకా 3 కూడా నాకు నచ్చినాయి అనమాట. ఇంక అందుకని చెప్పి నేనైతే బుక్ చేసుకున్నాను. ఇదండి, ఇంకా ఇదైతే మాత్రం థంబ్నెయిల్ కోసం అని చెప్పి ఒక పిక్ అయితే తీయమంటే మా అమ్మాయి తీసిందనమాట. ఇంకా అలా అయితే వేసుకున్నాను. ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే ముక్కోటి ఏకాదశి రోజు వీడియో. ఇంకా నేను చేసుకున్న పూజ ఇంకా తీసుకున్న శారీస్ అదంతా కూడా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు మొత్తానికి వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.